ఇంట్లో పిల్లలుంటే ఎవరికి నచ్చిన స్నాక్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇలా అయితే చేసి పెడితే ఒక్క దెబ్బకి 3 రెసిపీస్ రెడీ అయిపోతాయి. ఒక బౌల్‌లో 3 ఎగ్స్ వేసేసుకోవాలి. ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే అల్లము, వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక బ్రెడ్ పీస్ తీసుకొని మిడిల్‌లో కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న ప్లేస్‌లో మన ఎగ్ మిశ్రమం వేసేసుకొని బాగా కాల్చుకోవాలి. ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే మనకైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే బాగా కాలుతుంది. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకొని బాగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి బాగా పట్టే విధంగా. అదే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి బ్రెడ్ పీస్ పెట్టేసుకొని పైనుంచి కొంచెం ఎగ్ మిశ్రమం వేసేసి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకైతే క్రిస్పీగా టేస్టీగా ఇంకొక రకము బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ అదే విధంగా ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బ్రెడ్ పీస్ బాగా వేయించేసుకొని ఎగ్ మిశ్రమం వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆమ్లెట్ పైన బ్రెడ్ పెట్టి రెండు వైపులా తిప్పేసుకుంటూ కాల్చుకుంటే మనకైతే ఇంకొక రకం బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మా ఇంట్లో 2 పిల్లలు, మా ఆయన ఉన్నాడు. ముగ్గురికి 3 రకాలు అడిగితే నేనైతే ఈ విధంగా చేశాను. ముందుగా మీకైతే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.